గత నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి మొదలు పెడితే ఈ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా చాలా వాళ్ళ బిజీ షెడ్యూల్ లో కూడా గడుపుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ వార్డు మెంబర్లను గెలిపించుకోవడం కోసం, తన గెలుపు కోసం అహర్నిశలు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దుబాంకల వెంకన్న గారు గతంలో ఈ గ్రామానికి ఉప సర్పంచ్ గా పనిచేశారు, అదేవిధంగా ఎంపీటీసీగా పనిచేశారు. ఇప్పుడు సర్పంచ్ గా బరిలో నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తనని ఒకసారి ఈ గ్రామానికి ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నాడు, ఒకసారి ఎంపీటీసీగా, ఒకసారి ఉప సర్పంచ్ గా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారు, భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాడు అనేటువంటి ఒక తెలుసుకునేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ యువజన సంఘాల తరఫున మేము సర్పంచ్ అభ్యర్థి వెంకన్న దగ్గరికి రావడం జరిగింది. అంకుల్ నమస్తే. చెప్పండి, ఎట్లా జరుగుతుంది మీ ప్రచారం? మొత్తం ప్రచారం బాగానే జరుగుతుంది. ఓకే, మనం 12 వార్డులలో 12 వార్డు మెంబర్లు నిలబెట్టాం. ఓకే, ప్రచారం బాగానే జరుగుతుంది. మేము చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. నేను 2019 నుంచి 2025 వరకు ఎంపీసీ చేయడం జరిగింది. గతంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ బురద రోడ్లను పట్టించుకున్న వాళ్ళు 10-20 సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ కాటన్ పనులన్నీ నన్ను ఎంపీడీసీ గెలిపించినందుకు ఫస్ట్ నా ఊరు ప్రజలకు, పెద్దలకు, నా తోటి మిత్రులకు, ముఖ్యంగా యువజన సంఘాల నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఒక 5 ఏళ్ళ అవకాశం ఇచ్చినందుకు, నేను ఇంట్లో పడుకోకుండా నేను ఎంపీటీసీ అని, నాకు ఎంపీటీసీ కేవలం 15 లక్షల ఫండ్ వచ్చింది. 5 సంవత్సరాల పీరియడ్ లో 15 లక్షల ఫండ్ వచ్చింది, డెవలప్మెంట్ ఫండ్. నేను ఈ 15 లక్షలు ఒక్క బజారుకు రాదని ఉన్న శంకర్ నాయక్ గారు ఎమ్మెల్యే ఉంటే అన్న ఊరు ఎందుకు పడ్డది, చాలా పెద్ద విలేజ్, అన్ని దారులు లేవు, డ్రైన్లు లేవు అంటే ఆయన ఒక 20 లక్షలు ఇచ్చాడు. ఈ 20 లక్షలు ఎక్కడ సరిపోతాయి అన్న, ఊరు పెద్దదంటే మంత్రి గారికి లెటర్ రాసి, అదే ఇప్పుడున్న వదిరాజు రవిచంద్ర ఎంపీగా ఉన్నాడు, వాళ్ళ ద్వారా, కవితమ్మ ద్వారా మొత్తం సుమారు 1,30,00,000 వర్కులు తీసుకురావడం జరిగింది. మీ పీరియడ్? నా పీరియడ్ లో, నా 5 సంవత్సరాల పీరియడ్ లో 20 సంవత్సరాల కాంచి వరకు. ఇప్పుడు సర్పంచ్ కాకుండా నేను చేసింది చెప్పేది 20 సంవత్సరాల కాలం డెవలప్మెంట్ కూడా 1,30,00,000, సుమారు 1,30,00,000 పనులు చేయడం జరిగింది. ప్రతి దానికి ఎంబీ ఉన్నది, బిల్లులు ఉన్నాయి. అందులో 70 లక్షలు బాకీలు ఉన్నది. ఇప్పుడు 70 లక్షల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అయోమయ పరిస్థితుల్లో ఉన్నది. అయినా అవి ఊరు ఇంకా కొంత పెండింగ్ ఉన్నాయి పనులు, ఇంకా చేయాల్సినవి చాలా పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉంది. దానికోసం ఒక రోజు అన్ని పార్టీలు కూడా పోయినాం. నన్ను గెలిపిస్తే నేను ఇంకా కొంచెం చొరవ తీసుకొని ఇప్పుడున్న ప్రజాపతిలో కావచ్చు, మా ఎంపీ వదిరాజు రవిచంద్ర ఉన్నాడు, అందరి ప్రజాపతుల సహకారంతో, అధికారుల సహకారంతో తప్పకుండా ఆ స్కూల్ బిల్డింగ్ కోసం చేయడానికి సిద్ధం. అయితే ఇప్పుడు మీ పార్టీ అధికారంలో లేదు ఇక్కడ, అయినా నేను పనిచేయగలుగుతున్నటువంటి ధీమాతో మీరు మాట్లాడుతున్నాను. ఇప్పటికే 1,50,00,000 పని వరకు చేశాను. అధికారంలో లేదు, ఇంకా 2.5 సంవత్సరాల దాకా కూడా అధికారము ఆల్రెడీ ఇప్పుడు అధికార పార్టీనే చెలాయిస్తుంది. భవిష్యత్తులో ఇప్పుడు రేపటి రోజున 11వ తారీఖు తర్వాత సర్పంచ్ వెంకన్న అయ్యారు. తక్షణం చేసే పని తక్షణం మీరు మొదలుపెట్టేటువంటి అభివృద్ధి పని ఏంటి? ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మీకు మీడియా ముఖంగా చెప్పేది, గ్రామ పంచాయతీ సర్పంచ్ కున్న పవర్స్ చాలా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది, దానికి 15th ఫైనాన్స్. స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత వస్తుంది. దానికి పూర్తి సర్వాధికారాలు సర్పంచ్ ఉంటాయి. వాటితోనే చేసుకునుకుంటూ మిగతా ఎమ్మెల్యే మాత్రం సర్పంచ్ని కాదన్నాడు కదా. ఊరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కాడికి కలుస్తాం, ఎంపీని కలుస్తాం. ఇంకో మా పార్టీలో ఉన్న వదిరాజు రవిచంద్ర ఎంపీ ఉన్నాడు, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు, వాళ్ళని కలుస్తాం. అన్ని పార్టీలకు అతీతంగా గెలిచినాక గెలుపు పార్టీలకు, అభివృద్ధికి పార్టీలకు వేరు దేని దానికి అభివృద్ధి చేయడం కోసం పార్టీలు అడ్డం కాకుండా అందరు కలుపుకుపోయి, యువతను కలుపుకుపోయి, రాజకీయ పార్టీలు కలుపుకుపోయి అభివృద్ధి విషయంలో నేను వేసిందే ఊరు అభివృద్ధి కోసం. సగమే చేసిన, ఇంకా సగం పెండింగ్ ఉన్నది. అది నాకు అవకాశం ఇస్తే ఆ మొత్తం పనులు కూడా కంప్లీట్ చేస్తాను. మొన్న చూసినట్లయితే మీరు ఈ గ్రామానికి సచ్చే వరకు రుణపడి ఉంటా. తప్పకుండా. అంత ఈ పెనుగొండకి మీరు అంత సేవ చేయాలనుకుంటే పెనుగొండకు నేను ఇంకొకటి ముఖ్యంగా నిజాలు మాట్లాడతాను. నాది ఉన్నది ఒక కుటుంబం, నాకు 10 మంది పాలోళ్ళు లేరు. ఊరే దీవించింది నన్ను, ఊరే దీవించింది. ఊరు కోసం రుణపడి ఉంటారు. నేను 15 సంవత్సరాల నుంచి నేను ఊరుకు సరే నా చిన్న సాయం, ఎవరైనా చనిపోయారంటే ట్రాక్టర్ పంపడం, కర్ర పంపడం. నేను ఇంకొకటి ఇప్పుడు ఊరికే గ్రామ పంచాయతీ పని కూడా ఇబ్బంది అవుతుంది. నేను గెలిచిన తెల్లారి ఫస్ట్ పని చేసేది వైకుంఠ రథం తీసుకొస్తా, సొంత డబ్బులతో అదొకటి పెట్టిస్తా. మిగతాది క్రమంగా అన్ని చేసుకుంటా పోతా. వైకుంఠ రథం అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాలు నేను ఇప్పుడు కూడా అన్ని వర్గాలు గొల్లవాడ కుర్మవాడకు వాళ్ళకు బలం ఉన్నాయి, అక్కడ చేయలే అబద్ధాలు చెప్పి. మిగతా అన్ని వర్గాలకు కూడా నా ట్రాక్టర్, ఎస్సీలకు, సాకులకు, ముదిరాజులకు అందరికి నా బండి తిరిగిన ఇల్లు లేదు. ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ బండి వస్తే డబుల్ డోర్ ఉందని వాళ్ళకు ఒకసారి ఇస్తారు, ఒకసారి ఇప్పుడు ఇప్పుడు కూడా నా బండి పంపుతారు. వైకుంఠ రథం తప్పకుండా నా సొంత డబ్బులతో ఏర్పాటు చేస్తాను, మీడియా ముఖంగా చెప్తాను. ఓకే, ఇప్పుడు మన గ్రామంలో చూసినట్లయితే బడుగు బలహీన వర్గాలు చదివేటువంటి బడి ఉంది. బడి కూలిపోయి, అంటే మేము చదువుకున్నప్పటి నుంచి కూడా మొత్తం స్లాబ్ మొత్తం కూలిపోయే పరిస్థితి ఉంది. గతంలో కూడా మీరు చెప్పారు, మేము పార్టీలకు అతీతంగా
ప్రభుత్వ పెద్దల దగ్గరికి పోయి వచ్చాము అని చెప్పేసి చెప్పారు. ఆ బడి కూలిపోయి పిల్లల మీద పడితే వాళ్ళకు గాయాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఆ బడిని అభివృద్ధి చేసే విధంగా మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? నేను అధికారం పోయేటప్పుడు కూడా బడికి మన ఊరు మన బడిలో కొంత అమౌంట్ రావడం జరిగింది. మన ఊరు మన బడిలో వస్తే అది ఇంకోటి అడిషనల్ అది డైనింగ్ హాల్ 12,60,000 సాయంత్రం వచ్చింది. దాన్ని 12,60,000 సాయంత్రం వస్తే కట్టడం జరిగింది. నేను ఎంపీడీసీగా అప్పుడు ఉన్నా. ఇప్పటి వరకు రూపాయి బిల్లు కూడా రాలేదు. ఇప్పుడు క్లాసులు కూడా అల్లనే చెప్తారు. నేను కట్టింది అట్లా పెచ్చలు పడుతున్నాయంటే పిల్లలకి ఏమైనా ప్రమాదాలు జరుగుతుంది. అందులోనే డైనింగ్ హాల్నే క్లాసులు చెప్తారు. దానికోసం చాలా ప్రయత్నం చేసి అది స్కూల్ నిర్మాణం కోసం నా వంతు పోరాటం చేసి. గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. అన్ని వీధులకు రోడ్లు ఉన్నా కూడా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. కొన్ని వీధులకు డ్రైనేజ్ ఉంది, కొన్ని వీధులకు డ్రైనేజ్ లేదు. ఇప్పటికి కూడా బస్ స్టాండ్ నుంచి మొదలు పెడితే మన మసీద్ నుంచి మొదలు పెడితే బస్ స్టాండ్ దాకా వరద పడుతుంది. దీనికి ఏమైనా మీరు సొల్యూషన్ తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా? తప్పకుండా మాక్సిమం 100-80% సీసీ రోడ్లు కంప్లీట్ చేయగలను. ఇంకో 10-20% ఉన్నాయి. అన్ని ఆల్మోస్ట్ సీసీ రోడ్లు అయితే వీళ్ళ కంప్లీట్ చేసి నెక్స్ట్ వచ్చే బడ్జెట్ డ్రైనేజీలు పెట్టి మొత్తం మెయిన్ రోడ్ మొత్తం డ్రైనేజీలు జరుపుకుంటా. ఈ డ్రైనేజీలు కూడా ఇప్పుడు కవనార్ సైడ్ నుంచి రావులకోట దాకా నేను ఇక్కడ చేపలకారు నగర్ బజార్ చేసిన, మా బజార్ చేసిన, ఇంకా మా ఇంట్లో ఇక్కడ ఇంకో బజార్ చేసిన. నేను మాక్సిమం డ్రైనేజీలు కూడా చేసిన. ఇంకా కొంత డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఫస్ట్ ప్రయారిటీ డ్రైనేజ్ ఇచ్చుకుంటూ ఆ 10-20% సీసీ రోడ్ కంప్లీట్ చేస్తాం. ఇంకొకటి మా ప్రశ్న ఏంటంటే, మన గ్రామానికి ఒక్కొక్క పర్సన్ మీద మీ మీద కావచ్చు, నా మీద కావచ్చు, ఒక్కొక్క పర్సన్ మీద 1726 రూపాయలు వస్తాయి కేంద్రం నుంచి ప్రతి నెల, ప్రతి తలకాయ మీద. ఈ నేరుగా గ్రామ పంచాయతీకే పోతాయి, గ్రామ పంచాయతీ అకౌంట్కే పోతాయి. ఇందులో ప్రభుత్వ పథకాలు అంటూ ఏమి ఉండవు. ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం సంబంధించి వేరే డైరెక్ట్ జీపీకి వచ్చే గ్రాంట్స్. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, గతంలో పంచాయతీ అకౌంట్లలో పంచాయతీ కాకుండా ఎంపీడీ ఆఫీస్ నుంచి ఇట్లా వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు. నేరుగా గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ నిధులను చూస్తే మన గ్రామానికి 1,95,00,000 వరకు వచ్చినాయి. ఈ వీళ్ళ పీరియడ్ లా ఇద్దరు, అంటే మీ గతంలో ఉన్నటువంటి ఇద్దరు సర్పంచ్ల టైంలలో 1,95,00,000 రూపాయలు నేరుగా వచ్చినాయి. ఇవి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధం లేకుండా నిజంగా 1,95,00,000 పనులు జరిగినాయి అంటారా? మన రోడ్లు చేసి ఓకే, 1,95,00,000 సిబ్బంది జీతాలు పోవాలి, ఎలక్ట్రిసిటీ బిల్లులు పోవాలి, లైటింగ్ పోవాలి. అయితే అభివృద్ధి పనులు జరిగినాయి. మాక్సిమం ఇప్పుడు ఇక్కడ నుంచి మన నల్లాల బైక్ నుంచి బస్ స్టాండ్ వరకు రోడ్ వేసాడు సర్పంచ్ టైంలో. ఇటు ముదిగి రాయచెట్టుకి వెళ్ళేసాడు, కొత్తవాడకి వేసాడు. మాక్సిమం అభివృద్ధి పనులు జరిగినాయి. అలా తీయడానికి ఫ్రాడ్ చేయడానికి లేదు. ఏమన్నా ఏం అలాంటి అవకాశం డైరెక్ట్ క్యాష్ తీసుకుంటారు. ఆయన కూడా కొన్ని ఎక్సైజ్ పనులు చేసి ఉన్నాయి, ఇంకా పైసలు రాకుండా. ఓకే, అధికార పార్టీ నేతలకి, అంటే మీరు అధికారంలో ఉన్నట్టు గత 10 సంవత్సరాలు మీదే అధికార పార్టీ ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ కార్యకర్తలకి ఒక ఏంటంటే విమర్శల్ని తట్టుకోలేకపోతున్నారు అన్నటువంటి ఒక ఆరోపణ ఉంది. విమర్శల్ని తీసుకుని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శలని, ఆరోపణల్ని తీసుకొని వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారా? గతంలో జరిగినటువంటి పరిణామాలని మళ్ళా చూపిస్తారా? నేను ప్రతి పౌరుడికి నిలదీసి హక్కు ఉంటుంది. విమర్శ చేయడం ఏం చేస్తాను అని నిలదీసి, నా దృష్టికి వస్తే దాన్ని బరాబర్ జవాబు. తెలియకుండా విమర్శ చేసినా ఎందుకు చేసినా అన్నాడు. అంతేకాని నేను వాళ్ళతో గొడవ పడడానికి లేదు. ప్రతి పౌరుడికి ఏం పని చేస్తావు, ఏం చేసినావు, రేపు ఏం చేస్తావు అని అడిగి హక్కు ఉంది. దాని జవాబుదారితనంగా ఉంటుంది. నిత్యం నేను నాకు ఊహ తెలిసిన కాంచి 25 సంవత్సరాల వయసు నుంచి నేను రాజకీయాల్లో తిరుగుతాను. నేను జనమే నా కుటుంబం అనుకుంటాను, ప్రజలే నా కుటుంబం అనుకుంటాను. వాళ్ళ కాళ్ళల్లో ఏళ్ళల్లో కన్న కొడుకు లెక్క తిరుగుతారు. నన్ను చూసి నేను ప్రతి మంచి కార్యాన్ని కానీ చెడు కార్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, నా కొడుకులు హైదరాబాద్ రమ్మంటే కూడా నా కొడుకులు కంటే నా ఊరు ఎక్కువ అనుకుంటాను. నేను ప్రతిదీ కూడా నా ఊరు, నా కుటుంబ సభ్యులు అనుకుంటాను. ఇప్పుడు మీరు 12 వార్డులకి 12 మంది నిలబెట్టారు. కొన్ని వార్డులకి నిలబడేటువంటి పరిస్థితి కూడా లేదని తెలిసింది. కొన్ని వార్డులకి బలంగా మేము ముందుకుంటాం అనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు ఎన్ని వార్డులని గెలుస్తామన్న ధీమా ఉంది? ఎన్ని వార్డులలో మీరు విక్టరీ సాధిస్తున్నారు? మేము 12 గెలుస్తాం అనుకుంటాను, కానీ అంతా కూడా లేదు. ఒక వార్డు మన గ్రామంలో చూసినట్లయితే కొన్ని వార్డులు మీకు క్రిటికల్ గా ఉన్నాయి, మీకు తెలియకపోవచ్చు. కొన్ని వార్డులు మీకు క్రిటికల్ గా ఉన్నాయి. నేను వార్డుల పేర్లు చెప్పలేదు, కానీ మీరు అది ఇన్నర్ గా తెలుసుకోండి. ఈ క్రిటికల్ గా ఉన్నటువంటి వార్డుల మీద కొన్ని మన ఊర్లో ఎట్లా జరిగిందంటే, కొన్ని కులం పరంగా కలిసి వచ్చే ఓట్లు ఉన్నాయి, కొన్ని మతపరంగా కలిసి వచ్చే ఓట్లు ఉన్నాయి. ఈ కులపరంగా మతపరంగా కాకుండా ఇండిపెండెంట్ గా నిలబడి ఎంకన్నా అంటే నాకు అభిమానం ఉంది అని చెప్పేసి ఓట్లు వేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొన్ని కులపరంగా మీకు ఓట్లు చీలేటువంటి ఆస్కారం ఉంది. వాళ్ళకి మీరు చెప్పేటువంటి మాట ఏంటి? నేను పార్టీ పరంగా ఇచ్చిన, అక్కడ కుల మతాలు చూడలేదు. ఎవరికి బలం ఉందో, ఎవరైతే గెలుతారో అభ్యర్థులుగా టికెట్ వేయడం జరిగింది. అంతేగాని నేను వీళ్ళకి వేసి వాళ్ళకి ఏం చెప్పలేదు. మధ్యలో యూత్ అని ఒకటి సరే, మా యూత్ వరకు మేము చేసుకోవాలి. యూత్ లో మనం యువజన నాయకులకు నిలబడే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. కానీ నేను పార్టీగా
అభ్యర్థిని పెట్టినా వాళ్ళు పార్టీ అభ్యర్థిగా పెట్టారు. యువత వాళ్ళు సపరేట్ చేసుకుంటున్నారు. నేను కూడా అదే చెప్పడం జరిగింది. గతంలో మీకు అంటే మీ పార్టీనే ఇప్పటికి ఇక్కడ 10 సంవత్సరాలు గ్రామంలో అధికారాన్ని చెలాయించింది. అధికార పార్టీ వెళ్ళింది. గతంలో నిలబడినటువంటి వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఎవరు కూడా ఇవాళ అధికార పార్టీతో తిరగట్లేరు అన్నటువంటి ఒక ఆరోపణ ఉంది. దానికి మీ సమాధానం ఏంటి? మీ నాయకులు కావాలని తిరగట్లేరు, లేకపోతే మీతో కలిసి పనిచేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు? 100% కార్యకర్తలు నాయకులు అందరూ ఉన్నారు. ఓకే. మా సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్ నాకు వ్యాపారాలు ఉన్నాయి, నాకు ఈ రాజకీయాలు ఇప్పుడు కుదరని అంత ముందే వెళ్ళిపోయాడు. ఇప్పుడు 1 year సర్పంచ్ ఉండగానే నాకు వేరే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు పర్సనల్ పనులు ఉన్నాయి, నాకు ఈ రాజకీయాలు చూడు కదా అని వెళ్ళిపోయాడు. గతంలో గెలిచిన సర్పంచ్ 5 years కిందనే నాకు ఈ వర్కౌట్ కదా ఆయన పదవి ఉండగానే ఆయన పదవి అయిపోగానే ఆయన సైలెంట్. పార్టీ మీద నా మీద వ్యతిరేకత, పార్టీ మీద వ్యతిరేకత కాదు, వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు. ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్ లో అందరూ ఎంత మెజార్టీతో గెలుద్దామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? మేము ఒక 400 ఓట్లతో గెలుస్తామని ధైర్యం ఉన్నది మాకు. గతంలో 2014లో 800 మెజార్టీతో గెలిచింది టీఆర్ఎస్. 2000 తర్వాత జరిగినటువంటి ఎలక్షన్ లో, లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎలక్షన్ లో 25 ఓట్లతో గెలిచింది. ఇప్పుడు మీరు డైరెక్ట్ 400లతో గెలుస్తామని ఒక ధీమాన్ని చెప్తా ఉన్నారు. అంత బలం నా ప్రజలు, నా అన్న తమ్ములు, అక్క చెల్లెలు, నా కుటుంబ సభ్యులు, ప్రతి ఇంటికి నేను పెద్ద కొడుకు లెక్కున్నాను ఈ ఊర్లో. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకు లెక్కున్నాను. నేను ఎవరిని కూడా తక్కువగా మాట్లాడను. చిన్నోని తమ్ముడు అంట, పెద్దోని అన్న అంట, ఇంకో బాబాయ్ అంట, ప్రతి ఒక్కరిని కూడా గర్వం లేకుండా మాట్లాడతా. వాళ్ళు కూడా నాకు అట్లా భరోసాగా ఉన్నారు. నన్ను కొడుకు లెక్క ఆదరిస్తారని నాకు నమ్మకం. సంతోషం. మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు గ్రామంలో కొంతమందికి పెన్షన్లు రావట్లేదు. పెన్షన్లు వాళ్ళ అర్హులు ఉన్నా కూడా అప్లై చేసుకున్నా కూడా అప్లికేషన్లు అన్ని ఎంపీ ఆఫీస్ దగ్గర లేకపోతే డిఆర్టీఓ దగ్గరనే పెండింగ్ ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేస్తారు? ఈ సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారు? ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్ రావాలి. కానీ ఈ 2 సంవత్సరాలలో ఈ గవర్నమెంట్ వచ్చిన ఒక కొత్త పెన్షన్ రాదు. గతంలో నేను ఒక 500-600 మంది పెన్షన్, ఇప్పుడున్న పరిస్థితిలో నేను సర్పంచ్ గెలిచినాక గవర్నమెంట్ కూడా ఇస్తూనే వస్తాయి. మన సర్పంచ్ ఎమ్మెల్యే చేతిలో కూడా లేవు. ఎప్పుడు వీలైతే అప్పుడు పెన్షన్ల కోసం 100% తీసుకొని అందరికి పెన్షన్లు ఇప్పించుకుంటే. అదే విధంగా ఇంకొకటి ఉంది, మన పెనుగొండలో కోతుల పెడద బాగుంది. ప్రతి బజారు పోతే కోతులు వాస్తవం ఉంది. కోతుల నిర్మూలన, కుక్కల నివారణ, ఈ 2 బెడదలు బాగున్నాయి. వీటి మీద దృష్టి సారించి వీటిని ప్రాబ్లం లేకుండా చేస్తారు. ఓకే. ఇప్పుడు మీరు దేవాలయాల కమిటీలో మీరు పార్టీలకు అతీతంగా ఒక మెంబర్ గా ఉన్నారు. మరి దేవాలయాల కమిటీలో మీరు కట్టినటువంటి దేవాలయాలు ఓకే సంతోషం. రోజుల నాటి కట్టినటువంటి లక్ష్మీనరసింహ దేవాలయానికి ఏమైనా ఇప్పటికే యూత్ పిల్లగాలు కావచ్చు, మీరు కావచ్చు, యూత్ పిల్లగాలు అయితే ఎండోమెంట్ లో పెట్టాలని 10 సంవత్సరాల దాకా ఫైట్ చేశారు. తర్వాత రాజకీయపరమైన అంశాలు ఎదురొచ్చి అవి అడ్డుపడింది. మరి మీరేం చేయబోతున్నారు? లక్ష్మీనరసింహ స్వామి మీ దృష్టిలో ఉన్నాడా? లక్ష్మీనరసింహ స్వామికి 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం నాకు డోజర్ ఉన్నప్పుడు మన ఇదే యూత్ పిల్లలు అంకులు ఏం చేస్తానంటే ప్రతి సంవత్సరం గుడి చుట్టూ సాఫ్ చేపిస్తా, ఇంకా చిన్న అవసరాలు ఉంటే ఇస్తాను. ఒక 5-6 సంవత్సరాలు అది ఇవ్వడం జరిగింది. నా బండి ఇచ్చి చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా నా బండి పైసలు ఇచ్చాను, చేయించిన. లక్ష్మీనరసింహ స్వామి అంటే చాలా పవర్ఫుల్ దేవుడు. కాకపోతే కొత్త దేవాలయాలు నిర్మాణించిన 1 కోటి రూపాయలు తగ్గైంది. నెక్స్ట్ టైం నేను గెలిచినాక లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేస్తా. దేవాలయం రిపేర్ చేయడానికి నా వంతు సీరియస్. నా వంతు అంటే ఒక్కరు కాదు, మిగతా యువజన సంఘాలు, పార్టీలకు అతీతంగా దీనికి కూడా కమిటీ వేసి లక్ష్మీనరసింహ స్వామి ఊరందరి సహకారంతో ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడున్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం నేను గెలిచిన తర్వాత నా సొంత డబ్బులతోనే దేవాలయం చుట్టూ కారు తిప్పి బండ వేసి ఆ దేవాలయానికి అభివృద్ధి చేయడానికి నా యువజన సంఘాల నాయకులు కలుపుకొని అది కంప్లీట్ తప్పకుండా నా సాయశక్తుల అది దేవాలయం ఎట్లయితే బాగుంటుందో అట్లా చేస్తానని ఈ మీడియా ముఖంగా ఆమె. అదే విధంగా ప్రభుత్వ పథకాలలో కొన్ని అధికార పార్టీకే లబ్ధి చేకూర్చున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి మీరు వచ్చిన తర్వాత కూడా పార్టీలకు అతీతంగా లబ్ధి చేకూరుస్తారా? మీ కార్యకర్తలకే, మీ వాళ్ళకి అని చెప్పేసి అట్లాంటి చేసేటువంటి కార్యక్రమం ఏమైనా ఉంటాయా? అసలైన లబ్ధిదారులని గుర్తిస్తారా? నాకు తెలిసి ప్రభుత్వ పథకాలు ఏదొచ్చినా కూడా అసలైన లబ్ధిదారులకి చెందాలి. ఏ పార్టీ వాళ్ళైనా నా ముఖ్య ఉద్దేశం. గతంలో డబుల్ బెడ్రూమ్ తో కూడా నిరుపేదలకే ఇచ్చినాం. ఒక్కటి అరేవన్న పొరపాటు జరిగితే చెప్పలేము, కానీ పార్టీలకు అతీతాలు మేము ఇచ్చినవి కూడా పార్టీలకు అతీతం. అక్కడ మా కార్యకర్తలు పార్టీ నాయకులు ఎవరు లేరు. ఒకటి ఆ నాగరాజు చేయడం అనేది అది పార్టీ అంటే అక్కడ ఉన్న పరిస్థితులు అది వేరే, అది ఒక మిగతాయి కూడా ఎక్కడ కూడా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్నిటికీ కలిపి ఎక్కడ కూడా పార్టీ కార్యకర్తలను చూడలేదు. భవిష్యత్తులో కూడా ఏది వచ్చినా కూడా ఏ గవర్నమెంట్ నుంచి వచ్చినా సంక్షేమ పథకాలంటే అర్హులైన వాళ్ళు చెందాలని. ఓకే, థ్యాంక్ యూ. మీరు విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం. గ్రామంలో సత్య వరకు రుణపడి ఉంటా అన్నారు కదా, రుణపడి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. ఇది బీఆర్ఎస్ అభ్యర్థి దుబాకుల రేణుకా వెంకన్న గారి యొక్క అభిప్రాయం. మరి గ్రామ ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారనేది 11వ తారీఖు తేలబోతా ఉంది. నమస్తే.